యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 25 చదువుకున్నాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలబడినట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని వాక్యం. ప్రార్థన. మోజెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చెల్లించున్నాం. మరి చిన్న బిడ్డ కూడా మాట చెప్పుచోటి చెప్పబోతుండగా తండ్రి, ఆ బిడ్డ నోటికి మీరే కూడా ఉండండి తండ్రి. అతని నాయన, అతని మనసులో అతని ఎలాంటి అలజడు లేకుండా నీ సత్యవాక్యాన్ని చెప్పులాగిన నాయన ఆ బిడ్డను మీరు ముట్టండి తండ్రి ప్రభా. ఇక్కడ వినుచున్న వారు కూడా నాయన ఆ తల్లి ప్రేమను, నాయన తల్లి పట్ల ఆ దేవుడికి ఉన్న ప్రేమను, మరియు అలాగే శిష్యుని పట్ల అతనికి ఉన్న నమ్మకాన్ని నాయన ఈ బిడ్డ అందరికి విడమర్చి చెప్పులాగా కృపను అనుగ్రహించి మన ప్రభావం శ్రీకృష్ణ వేడుకున్నాను తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి థ్యాంక్స్. సో యూజువల్లీ మనం క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటాం? 25th డిసెంబర్ కదా. అయితే మనం గుడ్ ఫ్రైడే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది డేట్స్. సో దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు యాక్చువల్గా చనిపోయిన శిలువ మీద రోజు ఏంటంటే April 7, 30 AD. ఆ రోజు ఫ్రైడే. పైగా ఆ రోజు ముఖ్యం ఏంటంటే, ఆ రోజు ఆల్ అవర్స్ ఫర్ ఈక్వల్. అంటే మార్నింగ్ 12 hours ఉంటాయి, రాత్రి 12 hours ఉంటాయి. ఇక్కడ మనకి పర్టికులర్ డేట్ కాదు, ఆ రోజు. సో దట్స్ వై వి సెలబ్రేట్ గుడ్ ఫ్రైడే నాట్ అకార్డింగ్ టు ద డేట్ బట్ ఆన్ దట్ డే. సో నేను నా వాక్యంని 3 parts గా డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వర్డ్ ఆఫ్ టెండర్, అండ్ వర్డ్ ఆఫ్ న్యూ ఫ్యామిలీ, వర్డ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. సో యాజ్ యోహాన్ 19:26 లో రాయబడినట్టుగా, when Jesus therefore saw his mother and the disciples standing by, whom he loved, he saith unto his mother, whom behold thy son. సో దేవుడు సిలువ వేయబడినప్పుడు చాలా మంది వచ్చారు, అంటే మాంక్స్, సోల్జర్స్ చాలా మంది వచ్చారు. కానీ దాంట్లో కేవలం 2 ఫెయిత్ఫుల్ పర్సన్స్ ఉన్నాయి. ఎవరు? ఒకరు మేరీ మాత, దేవుడు తల్లి, ఇంకా యోహాను, దేవుడు బ్రదర్. సో దేవుడు వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఈ మాట పలికారు. ఏంటి? తల్లి, ఇదిగో మీ కుమారుడు అని మేరీ మాతకి యోహాన్ని చూపించారు. అలాగే యోహాన్కి ఇదిగో మీ తల్లి అని మేరీ మాత చూపించారు. అది ఎందుకన్నారంటే, దీంట్లో మనకు తెలుస్తుంది దేవుడికి ఆయన తల్లి మీద ఎంత అఫెక్షన్, ఎంత లవ్ ఉందని. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నారు, మేమందరం బయటకు వెళ్తాం, నేను, డాడీ, మా సిస్టర్, ఒకటి మదర్ ఒకరు ఇంట్లో ఉంటారు. అంటే వాళ్ళు అంటారు మాకు ఏమవ్వదు ఏంటి అని, కానీ చిన్న లోపల ఏదో కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో దేవుడు అది ఆలోచించి వాళ్ళ మదర్ మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్తో ఈ మాట పలికాడు. సో ఆయన ఇదేదో రైట్ కోసమో లేకపోతే ఏదో పవర్ కోసం చెప్పలేదు, కానీ వాళ్ళ మదర్ గురించి ఆలోచించి, ఆమె హెల్త్ గురించి, ఆమె వెల్ బీయింగ్ గురించి ఆలోచించి చెప్పారు. సో Philippians 2:4-5. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సో ఇక్కడ దేవుడు ఏమంటారంటే, మనం ఎంత దీనమైన స్థితిలో ఉన్నా, ఏ డ్రాస్టిక్ ప్రాబ్లంలో ఉన్నా, వీ షుడ్ థింక్ అబౌట్ అదర్స్. మనం వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి, మనకు తగినంత హెల్ప్ ఎంతో కొంత చేయాలి. అదే దేవుడు కూడా ఫాలో అవుతారు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఎంత హింసించారండి. ఆయన చేతికి మేకులు, కాళ్ళకి మేకులు ఎంత హింసించారు, ఎంత కొట్టారు. అవన్నీ ఇగ్నోర్ చేసి వాళ్ళ మదర్ గురించి ఆలోచించారు. సేమ్ అట్లనే మనం కూడా మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా వీ షుడ్ థింక్ అబౌట్ అదర్స్. మనకి ఎంతో కొంత సాయం చేయాలి అని చెప్తున్నారు. సో నా సెకండ్ వర్డ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ న్యూ ఫ్యామిలీ. Mark 3:33-35. ఆయన నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముడు అంటున్నారు.
సో ఏమంటారంటే దేవుడి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో, దేవుళ్ళు ఎవరైతే ఎక్కువ ఎదుగుతారో వాళ్ళు నా ఫ్యామిలీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చర్చ్, ఇది ఒకటి చర్చ్ కాదు, ఇది నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే నాకు మదర్ ఫాదర్ ఉన్నారు, కానీ మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. సో ఇట్స్ రియల్ ఫ్యామిలీ. అట్లనే దేవుడు సో మార్క్ 35లో ఏమంటారంటే ఫార్మింగ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ. అంటే యోహాన్ ఇంకా మేరీ ఉట్టి బ్లడ్తో రిలేట్ కాలేదు, కానీ దేవుడి చిత్తం వల్ల కూడా వీళ్ళందరూ రిలేట్ అయ్యారు అని చెప్తున్నారు. గలతియన్స్ 6:10. కాబట్టి మనకు సహాయం దొరికిన కొలది అందరి ఏడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. సో ఏమంటారంటే మనం హెల్ప్ చేయాలి, కానీ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముండాలంటే దేవుని ఎవరు ఎక్కువ ఫెయిత్ఫుల్గా ఉంటారో, దేవుని ఎక్కువ ఎవరు ఎగురుతారో వాళ్ళది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి. మనం అందరినీ హెల్ప్ చేయాలి, కానీ వీళ్ళది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి. సో చర్చ్ ఎట్లా అయిందంటే దేవుడు శిలువ మీద మరించినప్పుడు ఆయన మన పాపాల కోసం ఆయన శిలువ మీద తను చనిపోయారు. సో ఆయన ఆయన పాదాల దగ్గర మన ఫ్యామిలీ క్రియేట్ అయింది. అదే ఆయన లేకపోతే ఇట్లాంటివన్నీ క్రియేట్ అయ్యే కాదు అని చెప్తున్నారు. సో వర్డ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, ఎక్సోడస్ 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సో ఇక్కడ ఏమంటారంటే వీ షుడ్ ఆనర్ అవర్ మదర్ అండ్ ఫాదర్. ఇప్పుడు దేవుడు అదే చేశారు. ఆయనకు తెలుసు ఆయన చచ్చిపోతున్నారు అని, కానీ వాళ్ళ ఫాదర్ మాటను అనుగ్రహించి దాన్ని ఫాలో అయ్యారు. అలాగే తన మదర్ సిచ్యువేషన్లో కూడా ఆయన లాస్ట్ మూమెంట్ దాకా కూడా వాళ్ళ మదర్ గురించి ఆలోచించారు. సో మనం కూడా అట్లనే ఉండాలి. వీ షుడ్ మనం ఎట్లుండాలంటే మన మదర్ అండ్ ఫాదర్ చెప్పే దారిలో వెళ్ళాలి. అంటే ఎందుకంటే మనకి ఇంకా ఏం తెలియదు, మనం పెరిగే కొద్దీ మనకు తెలుస్తుంటే మన మదర్ అండ్ ఫాదర్ చెప్పేవన్నీ వినాలి. సో సేమ్ ఆయన ఇక్కడే అంటున్నారు. సో మాథ్యూ 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అయితే దేవుడు ఏమంటారంటే ఆయన ప్రాఫెసీస్ డిస్ట్రాయ్ చేయడం కాదు, కానీ ప్రాఫెసీస్ ని కరెక్ట్ చేద్దాం అని వచ్చారు, అంతేగాని డిస్ట్రాయ్ చేయడానికి ఎక్సెట్రా రాలేదు అని చెప్తున్నారు. ఈ దేవుడు పలికిన ఈ 3వ మాటలో దీంట్లో ఒక వర్డ్ ఆఫ్ లవ్, వర్డ్ ఆఫ్ కమ్యూనిటీ, వర్డ్ ఆఫ్ ఒబీడియంట్ ఉంది. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఎంత ఏ డ్రాస్టిక్ మూమెంట్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని మర్చిపోరు, ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు. అలాగే దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటారు. మనం ఎప్పుడు వాళ్ళ దేవుడు ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాము అని దేవుడు ఆలోచిస్తూ ఉంటారు. మన కోసం, మన పాపాల కోసం ఆయన చనిపోయారు. ఇంత మంచి దేవుడు దొరికారండి మనకి. సో ఈ వాక్యం నేను ఇది ఇచ్చిన వాక్యంకి దేవుడికి థాంక్స్.